వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై మీమోజీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను తిరుపతి వెళ్తున్నాను అనమాట. అండ్ ఇది నా ఫస్ట్ టైం తిరుపతి దర్శనం కాబట్టి ఖచ్చితంగా వ్లాగ్ అయితే తీస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఫస్ట్ టైం పెట్టిన ఫుల్ లెంత్ వీడియో వచ్చి నా విజయవాడ వెళ్ళిన ట్రిప్, అది కూడా ఫస్ట్ టైం అనమాట. ఇది కూడా తిరుపతి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇప్పుడు ముందైతే భోజనం చేసేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ ఏమొచ్చి 9:40కి, అండ్ అది కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్. అది ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour పడుతుంది టైం. సో అందుకని చెప్పేసి ఇప్పుడే తినేసి ఆ తర్వాత నేను ఏం క్యారీ చేస్తున్నా, ఏం సామాన్లు పట్టుకెళ్తున్నా అవన్నీ కూడా చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే భోజనం చేసేద్దాం గైస్. సో మా మమ్మీ అయితే నా కోసం పప్పు వండిందనమాట. సో దాంతోపాటు మంచిగా చిప్స్ తీసుకొని అయితే తిన్నాను. పప్పు టేస్ట్ అయితే సూపర్గా నచ్చేసింది. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్ స్టేషన్కి. చెప్పాను కదా ఇది ఆల్మోస్ట్ మాకు ఒక 1.5 hour పడుతుంది అని చెప్పేసి. అయితే మేము వెళ్తున్న దారిలో అయితే మాకు వర్షం అయితే చాలా గట్టిగా పడింది గైస్. బట్ ఏంటో చాలా దూరం వెళ్తున్నాం అనిపించింది. నేను మధ్యలో అయితే చాలా క్లిప్స్ అయితే తీసాను అనమాట. అండ్ అలానే ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేశాను. దీంతో పాటు మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎంత బాగా చేశారంటే అది అయితే ఒక ఎయిర్పోర్ట్ లానే అనిపించింది. నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను ఈ వీడియోలోని. ఖచ్చితంగా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోని. సో గైస్ మనమైతే స్టేషన్కి వచ్చేసాము. చూసారు కదా, ఇప్పుడు 8:45 అయింది ఇక్కడ టైమ్. ఇంకా ఒక 1 hour ఉంది మనకు ట్రైన్ రావడానికి. బట్ ఇప్పుడే ఇక్కడే స్టార్ట్, ఏదో వీడియో తీయాలని చెప్పేసి అలా సూట్ కేసుతో వస్తాను. సో ఇక్కడ నుంచే మనకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది అనమాట. మనకి 4th ప్లాట్ఫామ్ మీద ఉంది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. బట్ రైల్వే స్టేషన్ చూడండి గైస్, అసలు ఇది రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడ నుంచి బుక్ చేశాను ట్రైన్. అండ్ అలానే మేము ఇంకా వెళ్ళిన వెంటనే ప్లాట్ఫామ్ మీద అయితే ట్రైన్ ఉంది కాబట్టి నీట్గా లగేజ్ అంతా నీట్గా పెట్టేసామన్నమాట. టూ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఇది మొత్తం స్నాక్స్ అండ్ లైక్ ఆల్ ది టాయిలెటరీ స్టఫ్ అంతా ఇందులో పెట్టేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సూట్ కేస్ గైస్, ఇందులోనే బట్టలు, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పెట్టేసాము. మన ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి ఆల్రెడీ పెట్టేశారనమాట. ఇంకొక 40 minutes ఉంది మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. మనమైతే టైంకి రీచ్ అయిపోయాము. పక్కన ఇంకో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. బాయ్. సో గైస్ మేమైతే ట్రైన్ ఎక్కేసాము. అండ్ నేను యాక్చువల్లీ ప్యాక్ చేసుకున్నవన్నీ చూపిద్దాం అనుకున్నాను, బట్ అస్సలు అవ్వలేదు గైస్. నేను ప్యాక్ చేసే హడావిడిలో అంత మర్చిపోయాను వీడియో తీయడం. సో మార్నింగ్ గైస్. సో మేమైతే ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. రేణుగుంట స్టేషన్ వచ్చేసింది. నెక్స్ట్ తిరుపతి అనమాట. మంచిగా ఫ్రెష్ అయిపోయి నీట్గా రెడీ అయితే కూర్చున్నాము. బికాజ్ దిగిన వెంటనే టికెట్స్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మేము ఫ్రెష్ అయి కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ స్టేషన్ రాగానే దిగి ఇంకా టికెట్లకు వెళ్ళడమే. గైస్ ఇప్పుడు టైం 11 అయిందనమాట. యాక్చువల్లీ 11:15కి రావాలి, కానీ మమ్మల్ని 11 o'clockకే దించేశారు. తిరుపతి అయితే వచ్చేసాము. స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్గా మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ కొంచెం మనం హోమ్ టూర్ అనేది చేద్దాము. సో ఇది ఎంట్రన్స్ అండ్ హాల్. మంచిగా టీవీ ఇచ్చారు విత్ సోఫాస్, డైనింగ్, ఎవ్రీథింగ్.
సో అది డైనింగ్ ఏరియా అన్నమాట. బయటనే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఉంది. అండ్ మేము తీసుకున్న హోమ్ స్టే అయితే డబుల్ బెడ్రూమ్. ఇది దేవుడి గది, ఒక చిన్న ఫోటో అయితే పెట్టి ఉంచారు. అండ్ మేము తీసుకున్న డబుల్ బెడ్రూమ్ గైస్, ఎందుకు తీసుకున్నామో నాకు తెలీదు, బట్ యా స్టిల్ ఇంకా మేము యాక్చువల్ సింగిల్ బెడ్రూమ్ అనుకొని వచ్చాము, కానీ డబుల్ బెడ్రూమ్. అండ్ ఇది కిచెన్ గైస్, మనమైతే ఎలానో వంట ఏం చేసుకోం కాబట్టి మనకు పెద్దగా అవసరం పడదు. ఇదేమో ఒక బెడ్రూమ్ అనమాట, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది. అండ్ అలానే రెండు బెడ్రూమ్లోకి ఏసీ అనేది కూడా ఇచ్చారు. నాకు అడిగితే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. నాకైతే బాగానే అనిపించింది స్టే చేయడానికి. వాటికి అల్మారాలు కూడా బాగానే ఇచ్చారు, మంచిగా ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ గైస్. మేమైతే ఇది యూస్ కూడా చేయలేదు అసలు, ఎందుకందో మాకు అర్థం కాలేదు, అలా డోర్ వేసుకొని ఉంది, అదే డోర్ వేసే ఉంచాము. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి సేమ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అండ్ బెడ్ అండ్ ఏసీ ఇచ్చారు ఇక్కడ కూడా. అండ్ అలానే బాల్కనీ అనేది ఒకటి ఎక్స్ట్రా అనమాట, కానీ మనం యూస్ చేయకపోవడమే మంచిది గైస్, ఎందుకంటే అది వాష్ ఏరియా లాగా ఉంది. అండ్ యా అలానే ఇప్పుడు మంచిగా తిరుపతి ట్రిప్ అనేది ఒక మంచి స్వీట్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక లడ్డు అయితే వేసాను అనమాట. నేను గార్లిక్ అండ్ ఆనియన్ తినట్లేదు కాబట్టి జొమాటోలోని నో గార్లిక్ నో ఆనియన్ రెస్టారెంట్ నుంచి మాత్రమే పెట్టుకున్నాను. సో జీరా రైస్, పన్నీర్ కర్రీ, పరాఠా, అప్పడాలు అండ్ అలానే పెరుగు. సో మంచిగా ఫుల్గా తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఎంత లైన్ ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి. అండ్ నేను మీకు ముందే చెప్పాను కదా లైక్ టికెట్ తీసుకుంటామని, బట్ సడన్గా ప్లాన్లో చేంజ్ అనమాట. మేము డైరెక్ట్గా ఇంకా ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఏసీ బస్ ఎక్కాము మంచిగా టికెట్ తీసేసుకొని, ఎందుకంటే ఇప్పుడు గణేష్ చతుర్థి కాబట్టి మీకు కొంచెం రష్ అనేది తక్కువ ఉంది. నిన్నేమొచ్చి ఓన్లీ 6 hours పట్టింది, సో మీకు కూడా తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారని ఇంకా మేమైతే డైరెక్ట్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. ఆ వ్యూ కానీ అసలు ఆ ఫీలే వేరు ఉంటుంది కదా, లైక్ ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్. మీరు కమెంట్ సెషన్లో ఖచ్చితంగా చెప్పండి, లైక్ మీరు మీ ఫస్ట్ టైం తిరుపతి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. మ్యాక్సిమం అందరూ చిన్నప్పుడే వెళ్ళిపోయి ఉంటారు, బట్ యా ఎవరైనా ఊహ తెలిసాక మంచిగా మీకు బెస్ట్ మెమొరీ ఏంటి తిరుపతిలో అనేది నా కమెంట్ సెషన్లో చెప్పి షేర్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఇక్కడ వీడియోస్ చాలా బాగా వస్తుందని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే తీశాను. అండ్ మనమైతే ఎంటర్ అయిపోతున్నాము. యా ఇక్కడైతే మాకు చెకింగ్ అయిపోయింది, మళ్ళీ అందరం అయితే బస్ ఎక్కేసి మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో ఈ వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బికాజ్ ఐ కుడెంట్ ఏబుల్ టు రికార్డ్ గైస్ అక్కడ, అందుకని చెప్పేసి. సో లోపల జరిగిన సినారియో అంతా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్ మేమైతే రీచ్ అయిపోయాం గైస్. అక్కడైతే కార్ నుంచి మేము లోపల ఇంకా ఎంట్రీ అయిపోయే ప్లేస్ వరకు అయితే వెళ్ళాము. చూసారు కదా ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే మనము లోపలికి అయితే వెళ్ళిపోతాం అనమాట.
సో నేను ఇక్కడే మీకు క్లియర్గా చెప్పేస్తాను. లైక్ నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ అండ్ ఫోన్స్ ఇచ్చేసిన తర్వాత మాకైతే ఒక కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్న తర్వాత నియర్లీ మాకైతే ఈజీగా ఒక 9 అవర్స్ అయితే మేము కంపార్ట్మెంట్ లోపలే ఉన్నాం గైస్. అండ్ మేము ఆల్మోస్ట్ 4 o'clockకి లోపలికి వెళ్ళాము అండ్ మళ్ళీ 12 o'clockకి బయటకు వచ్చి దర్శనం అంతా అయ్యేసరికి ఫైనల్గా 4 o'clock అయితే అయింది. సో ఈజీగా 12 hours అయితే పట్టింది. బట్ ఎంత టైం వెయిట్ చేసినా కూడా నాకు దర్శనం అయితే చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. అండ్ యా నాకైతే ఇది డ్రీమ్ కమ్ ట్రూ అనే చెప్పొచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు మేము వచ్చిన ఆటో అయితే మాత్రం ఆటో కాదు జీప్స్లో వచ్చాము. బికాజ్ అది చాలా లేట్ అయిపోయింది కాబట్టి మాకు బస్సెస్ అవైలబిలిటీ అనేది లేకుండే అనమాట. ఓన్లీ ఒక్కొక్కటి బస్సెస్ అలా వచ్చింది. సో మేమైతే మా జీప్ అతనైతే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడు. అసలు కొండ దిగుతున్నామా లేదా ఏంటో నాకైతే అర్థమే కాలేదు. దిగేసిన తర్వాత ట్రిప్ అంతా లైక్ అతను కొండ దించేసి మమ్మల్ని డ్రాప్ చేసేసిన తర్వాత ఆయన అంటున్నారు, నా బండి మా ఇంట్లో వాళ్ళే ఎక్కరండి అంట. అవును మరి ఇలా నడిపితే ఎవరు ఎక్కుతారా బాబు అనుకున్నాం మేము ఇంకా. సో యా దాట్స్ ఫర్ ద వీడియో గైస్. నేనైతే చాలా అంటే చాలా లైక్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. ఇంకా వాట్ నాట్ గైస్, నాకైతే మాటలు కూడా రావట్లేదు. బికాజ్ నేను అంతలాగా నేను తిరుపతి దర్శనం అవ్వాలి అనుకొని ఎంతో దేవుడికి పూజ చేసి ఎన్నో చేస్తే ఫైనల్లీ ఐ గాట్ దిస్ దర్శనం అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ అలానే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ తిరుపతి ఎక్స్పీరియన్స్లో బెస్ట్ మూమెంట్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఫర్ ద వీడియో. బాయ్.